అర్హత ఉన్నవాళ్ళు పక్కకు పోయి సంబంధాలు ఉన్న వాళ్ళకే అవకాశాలు వస్తే మనకు కోపం వస్తుంది కదా. అయితే అలాంటి పరిస్థితిని ఇంగ్లీష్లో ఒకే మాటతో ఎలా చెప్తారో తెలుసా? ఆ పదమే నెపోటిజం. అయితే అసలు నెపోటిజం అంటే ఏమిటి, ఈ వీడియోలో సింపుల్గా మనం తెలుగులో తెలుసుకుందాం. సో దీనికి మనం డెఫినేషన్ చూస్తే, గివింగ్ అన్డ్యూ ఫేవర్స్ టు వన్స్ ఓన్ కిత్ అండ్ కిన్ అని. అంటే అధికారం లేదా పదవి ఉన్నవాడు తన బంధువులు లేదా సన్నిహితులకు అన్యాయంగా ప్రయోజనాలు, ఉద్యోగాలు, అవకాశాలు కల్పించడాన్ని ఈ నెపోటిజం అనే వర్డ్తో మనం చెప్పొచ్చు. దీన్నే మనం బంధుప్రీతి అని చెప్పొచ్చు, లేదంటే సొంత వాళ్ళకే లాభం చేకూర్చడం అని చెప్పొచ్చు, లేదంటే అర్హత కంటే సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వడం అని కూడా చెప్పొచ్చు. అంటే ఎవరైనా అధికారం ఉన్న వ్యక్తి తన కుటుంబ సభ్యులకు, బంధువులకు అర్హత లేకపోయినా ఉద్యోగాలు, అవకాశాలు ఇస్తే దాన్నే నెపోటిజం అని అంటారనమాట. ఇది రాజకీయాల్లో, సినీ పరిశ్రమల్లో, ఆఫీసుల్లో, వ్యాపార రంగాల్లో ఎక్కడైనా జరుగుతుంది. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే, హీ గాట్ ద జాబ్ త్రూ నెపోటిజం నాట్ మెరిట్. అంటే అతనికి ఉద్యోగం అర్హత కాకుండా కుటుంబ పక్షపాతం వల్ల వచ్చింది అని అర్థం. సో సింపుల్గా చెప్పాలంటే నెపోటిజం అంటే అర్హతను పక్కన పెట్టి సొంత వాళ్ళకే లాభం చేకూర్చడం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.